హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 126. రుద్ర వెళ్ళిపోయాక జీవన్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఎయిర్పోర్ట్ నుండి. ఇక్కడ వేద ఏడుస్తూ ఉంటే చరణ్ శౌర్య వేదని ఊరుకోబెట్టి ఆమెకి కొన్ని మంచినీళ్ళు తాగించాక ఏడుస్తూ ఏడుస్తూ శౌర్య భుజం పైన తలవాల్చి అలాగే నిద్రపోతుంది వేదని అలా చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వేదని సరిగ్గా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె తలనిమిరి కాసేపు అక్కడే కూర్చొని ఆ ఫ్లోర్లో ఉన్న బాల్కనీలోకి వచ్చి శౌర్య జీవన్కి కాల్ చేశాడు. శౌర్య కాల్ చేయడంతో జీవన్ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు శౌర్య అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూనే. అన్నయ్య రష్యా ఎందుకు వెళ్ళాడు బావా అని అడిగాడు శౌర్య డైరెక్ట్గా. మీ అన్నయ్య చెప్పలేదేంట్రా అని అన్నాడు జీవన్. అన్నయ్య చెప్తే నీకెందుకు ఫోన్ చేస్తాను బావా, పైగా సెక్యూరిటీకి కూడా తెలియదు అంటున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా, ఏదైనా సీరియస్ ఇష్యూనా? అసలేమైంది? రష్యా అంటే మన బిజినెస్ కూడా అక్కడ లేదు. ఏం జరిగింది బావా అని కాస్త సీరియస్గా అడిగాడు శౌర్య. జోసెఫ్ గాడు ఎక్కడున్నాడో తెలిసిందిరా. ఇన్ని రోజులు వాడు కలుగులో దాక్కొని ఆటలాడాడు, కానీ ఈసారి వాడు బయటికి వచ్చాడు. ఏదో వాడి ప్రాపర్టీ ఇష్యూస్ పైన బయటికి వచ్చాడు. వాడి సైన్స్ కావాల్సి రావడంతో. నీ అన్న వాడు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడు, వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడెక్కడ ఉన్నాడో తెలిసాక ఆగుతాడా? అందుకే రెక్కలు కట్టుకొని మరీ అక్కడికి వెళ్తున్నాడు. పైగా వాడు ఉన్నవాడు ఉండక వీడికి ఫోన్ చేసి మరీ గెలుక్కున్నాడురా. వేద ప్రెగ్నెన్సీ విషయం తెలిసి నీ భార్యని నీ బిడ్డని బతకకుండా చేస్తాను, అది ఇది అని వార్నింగ్లు ఇచ్చాడు. వీడు వేద పేరు తీస్తేనే ఊరుకోడు. అలాంటిది చంపేస్తాను అంటే ఊరుకుంటాడా? ఇప్పుడు వీడి వెళ్ళి వాడిని చంపే చూపిస్తాడు. అందుకే నేను వస్తాను అన్నా కూడా వద్దు, ఇక్కడ ఏదైనా అయితే నీ అవసరం ఉంటుందిరా అని చెప్పి ఒక్కడే వెళ్ళాడు. కానీ మీరు ఏం టెన్షన్ పడకండి, 24 hours వాడిని వాచ్ చేయడానికి అక్కడ మన వాళ్ళు ఉన్నారు. వాడికి ఏమైనా కానిస్తానా నేను? వాడు వెళ్ళాడు అంటే అవతల వాళ్ళకి పడిపోవాలి, కానీ వీడి గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు శౌర్య. నీకు వాడి గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తాను, కానీ వేద మాత్రం జాగ్రత్త. ఎందుకంటే జోసెఫ్ గాడు ఇక్కడ ఏం ప్లాన్ చేశాడో తెలియదు. వాడేదో ప్లాన్ చేసే రుద్రకి కాల్ చేసి మరీ బెదిరించాడు. పైగా ఇప్పుడు కొత్త విలన్ గాడు కూడా దిగాడు కదా. వేదని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు మనందరం ఉన్నామనే వాడు మన మీద నమ్మకంతో తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ నమ్మకాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రుద్ర ఆల్రెడీ వెళ్ళిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేద ఓకే కదా అని అడిగాడు జీవన్. లేదు బావా, ఏడుస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ ఇదిగో ఇప్పుడే పడుకుంది. జాగ్రత్తగా చూసుకుంటాంలే. ఏదైనా అవసరమైతే ఆఫీస్కి వస్తాం, ఎవరైనా ఒకరం వెళ్తాం, ఒకరం తనతోనే ఉంటాము. నువ్వు మాత్రం అన్నయ్యని గమనిస్తూ ఉండు బావా అని చెప్పాడు శౌర్య. అలాగేరా అని ఫోన్ కట్ చేశాడు జీవన్. శౌర్య కాల్ కట్ చేయడంతో మళ్ళీ జీవన్ మొబైల్ మోగడంతో ఎవరో అని చూసేసరికి సారిక. ఆమె నెంబర్ అయ్యేసరికి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అన్నాడు జీవన్. ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వచ్చాను నేను, లాక్ చేసింది కదా అని అంది సారిక. వస్తున్నానే, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు జీవన్. ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాను నేను అని చెప్పింది సారిక. 10 minutesనే, దగ్గరే ఉన్నాను, వస్తున్నా అని కాల్ కట్ చేసి స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయాడు జీవన్ ఇంటికి వెళ్ళేసరికి సారిక హాల్లో కూర్చొని టీ తాగుతూ కనిపించింది. ఏంటి మేడం గారికి మా మీద మనసు మళ్ళింది, ఇవాళ ఆఫీస్ లేదా అని అడిగాడు జీవన్ కార్ కీస్ పక్కన పెట్టేసి సారిక వైపు నడుస్తూ. ఆఫీస్లో నుండే వస్తున్నాను సార్ గారు,
టైం చూడట్లేదా మీరు అని అడిగింది సారిక కళ్ళు ఎగరేసి జీవన్ దగ్గరికి వచ్చి అతడిని హత్తుకొని. ఉఫ్, అవును, అయినా ఈ టైంలో వచ్చావంటే హాస్టల్కి వెళ్ళట్లేదా నువ్వు అని అడిగాడు జీవన్ సారిక తలని నిమురుతూ. లేదు, మిమ్మల్ని ఒకసారి చూడాలి అనిపించింది. చాలా రోజులు అవుతుంది కదా, ఫోన్ చేస్తేనేమో ఎప్పుడూ బిజీ అని చెప్తున్నారు. మిమ్మల్ని కలిసి కూడా చాలా రోజులు అవుతుంది. మీరు అసలు హాస్టల్ దగ్గరికి కూడా రావడమే మానేశారు. కనీసం నేనే వస్తే మాట్లాడతారా, లేకపోతే ఇప్పుడు కూడా ఏదైనా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోతారా అని వచ్చాను. పర్లేదు, మేము గుర్తున్నాం కదా మీకు అని అడిగింది సారిక. వేషాలు వేయకే, నా జాబ్ ఎలాంటిదో తెలిసి కూడా మళ్ళీ సెటైర్లు ఎందుకు వేస్తావే నువ్వు అని ఆమె నడుముని గట్టిగా గిల్లి పడేశాడు జీవన్. ఎంత పెద్ద డ్యూటీ అయినా మాకు ఇచ్చే టైం మాకు ఇస్తేనే మేము సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఇలాగే ఏదో ఒకటి మేము అంటూ ఉంటాం, మీరు పడుతూ ఉండాలి. మా టైం మాకు ఇవ్వనప్పుడు. అవి మీ తప్పులే కదా, మా తప్పులు కాదు కదా. ఇప్పుడు పెళ్ళయ్యాక మీ బెట్టే మేము ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే ఊరుకునే రకాలా మీరు అని కళ్ళు ఎగరేసి అడిగింది సారిక. అదంటే మా వీక్ పాయింట్ తెలుసుకొని మరి మీరు కొడతారు దానిపైన. ఇక అప్పుడంటే ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం. కానీ కానీ మీకు అదేలాగో మాకు కూడా ఇది ఇలాగే. మీకు ఎలా మాతో ఎలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుందో మాకు కూడా చిన్ని చిన్ని ఆనందాలు ఉంటాయి. అవి నెరవేర్చాల్సిన బాధ్యత మీదే కదా. పెళ్ళి కాకముందే మీరు ఇలా ఉన్నారు, ఇక పెళ్ళయ్యాక ఎలా ఉంటారు జీవన్ గారు? అసలు ఇంటికైనా వస్తారా, లేకపోతే స్టేషన్లోనే కేసులు స్టడీస్ అంటూ అక్కడే ఉండిపోతారా? లేకపోతే ఆ కేసు పని మీద ఆ ఊరు, ఈ కేసు పని మీద ఈ ఊరు వెళ్ళాను అని చెప్తారేమో నాకు. ఇప్పుడే భయంగా ఉంది మీ గురించి, అసలు తెలుసా నాకు అని అంది సారిక. ఆ భయం ఏమీ నీకు అక్కర్లేదులే, పెళ్ళయ్యాక అలా ఎలా తిరుగుతానే, అప్పుడు నువ్వు కూడా ఇంపార్టెంట్ కదా నాకు అని సారిక పెదవులు పట్టుకొని లాగుతూ, కూర్చోవే, కాస్త ఫ్రెష్ అయి వస్తాను, చిరాకుగా ఉంది అని అతడు మొబైల్ తీసి సారిక చేతిలో పెట్టి, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయవే, ఆకలిగా ఉంది, మార్నింగ్ నుండి తినలేదు అని జీవన్ ఫ్రెష్ అవ్వడానికి అతడి రూమ్లోకి వెళ్ళాడు. కానీ సారిక ఆ ఫోన్ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి సామాన్లు ఉన్నాయా లేదా అని చూసి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఉన్నాయా లేవా అని చూసింది. పప్పుకి కర్రీకి వెజిటేబుల్స్ కనిపించడంతో తనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసి కుక్కర్లో రైస్ పెట్టేసి ముందుగా జీవన్ కోసం కాఫీ పెడుతూ ఉంటుంది, తను వంట చేయడానికి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటూ. జీవన్ అరగంట తర్వాత ఫ్రెష్ అయి వచ్చి హాల్లో చూసేసరికి సారిక కనిపించకపోవడంతో కిచెన్లో నుండి సౌండ్ వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి సారిక పప్పు ఉడకబెడుతూ కనిపిస్తుంది, ఓవైపు వెజిటేబుల్స్ కట్ చేస్తూనే. ఓయ్, ఫుడ్ ఆర్డర్ చేయవే అంటే నువ్వేంటే వంట చేస్తున్నావు, నీకు ఇబ్బంది ఇప్పుడు అవసరమా? ఆఫీస్ నుండి వచ్చావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు జీవన్. నాకు వంట వచ్చు జీవన్ గారు, బయట నుండేందుకు, అవసరమా అని జీవన్ కోసం కప్పులో కాఫీ పోసి ఇచ్చి, ఒక్క 20 minutes వెయిట్ చేయండి, నేను వండి పెడతాను కదా మీకు అని సారిక వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే జీవన్ బాబు కాఫీ ఖాళీ చేసి కప్పు పక్కన పెట్టి వెళ్ళే సారికని వెనక నుండి హత్తుకొని, థ్యాంక్ యూనే, ఇంటి భోజనం తిని చాలా రోజులైంది అని ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటాడు గాఢంగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.